Good morning, everyone. Welcome to the Hindu analysis. So, ఈ పర్టికులర్ వీడియోలో ఈ ఆర్టికల్ అనేది డిస్కస్ చేద్దాం. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అపియర్డ్ ఇన్ టుడేస్ ద హిందూ న్యూస్ పేపర్. టైటిల్ చూడండి అన్న, మరంది ఇష్యూ హ్యాంగ్స్ ఫైర్ ఇన్ జార్ఖండ్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అమ్మ. పాలిటీ రిలేటెడ్ ఆర్టికల్, చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో దిస్ ఆర్టికల్ ఈస్ స్పీకింగ్ అబౌట్ సమ్ డ్రామాటిక్ పొలిటికల్ డెవలప్మెంట్స్ దట్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ జార్ఖండ్. అసలు జార్ఖండ్లో ఏం జరుగుతుంది అండ్ ఈ ఆర్టికల్ ఒక ఇంపార్టెంట్ మన కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి 10th షెడ్యూల్ గురించి మాట్లాడుతుంది. ఆ 10th షెడ్యూల్ని మనం యాంటీ డిఫెక్షన్ లా అనే పేరుతో పిలుస్తాం. ఈ యాంటీ డిఫెక్షన్ లా మీకు అర్థం కాకపోతే మీకు జార్ఖండ్లో ఏం జరుగుతుందో అర్థం కాదు. సో యూ కెన్ రిలేట్ ద ఆస్పెక్ట్స్ దట్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ జార్ఖండ్ విత్ ద ప్రొవిజన్స్ ఇన్ యాంటీ డిఫెక్షన్ లా. సో మనం పక్కన పెట్టుకుని అనలైజ్ చేసుకుంటే మీకు ఒక యాంటీ డిఫెక్షన్ లాగా ఒక క్లియర్ పిక్చర్ అనేది వస్తుంది. సో అందుకే ఈ ఆర్టికల్ సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వినండి. మొదట యాంటీ డిఫెక్షన్ లా గురించి మాట్లాడదాం, తర్వాత మనం దిస్ జార్ఖండ్ లో ఏ సినారియో అవుతుందో దాని గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్, జాగ్రత్తగా వినండి అమ్మా. సో బిఫోర్ గోయింగ్ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్, లెట్ మీ వన్స్ టాక్ అబౌట్ our UPSC courses. So the flagship course offered at our institute is UPSC Infinity. The beauty of this course UPSC Infinity is it comes with lifetime validity. Lifetime validity తో రావడం అనేది జరుగుతుందమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీ అన్నామంటే లైఫ్ టైం వ్యాలిడిటీ. మీరు ఒకసారి జాయిన్ అయితే మీకు ఉద్యోగం వచ్చేంత వరకు మీకు క్లాసెస్కి యాక్సెస్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాంప్రహెన్సివ్ కవరేజ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ కవర్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ రీసెంట్గా కొత్తగా లాంచ్ చేసినటువంటి ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ కూడా వితౌట్ టేకింగ్ ఏ సింగిల్ పెనీ, రూపాయి కూడా మీ నుంచి తీసుకోకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు లభించడం అనేది జరుగుతుంది. అండ్ యూపీఎస్సీ రాసే వాళ్ళు ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఐబీపీఎస్, ఎస్ఎస్సీ ఇలాంటి ఎగ్జామ్స్ కూడా రాస్తారు. ఆ ఎక్స్ట్రా సిలబస్ కూడా రూపాయి కూడా తీసుకోకుండా మీకు కవర్ చేయడం అనేది జరుగుతుంది. సో మీరు ఒకేసారి కట్టాల్సినటువంటి అవసరం కూడా లేదమ్మా. జస్ట్ నెలకి 5,000 చొప్పున ఇన్స్టాల్మెంట్స్ లో కూడా పే చేసుకునే అవకాశం ఉంది. డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా మీకు చేయించడం అనేది జరుగుతుంది. మీకు ఎవ్రీడే ఒక క్వశ్చన్ ఇస్తాం, మీరు దానికి ఆన్సర్ చేస్తారు. రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ కరెక్ట్ చేసి మీకు ఒక కన్స్ట్రక్టివ్ అండ్ ఇండివిజువల్ ఫీడ్బ్యాక్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. రైట్, సో డౌట్స్ ఏమైనా ఉంటే ఇది మన ప్రత్యూష మేడం నెంబర్, చక్కగా మేడం నెంబర్కి ఫోన్ చేసి జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి అమ్మ. అర్థమైందా? సో యూ కెన్ డెమో కోర్స్, మన యూపీఎస్సీ డెమో కోర్సెస్ని కూడా ltxclasses.com లో మీరు యాక్సెస్ చేయొచ్చు. ఎలా యాక్సెస్ చేయొచ్చు ఒకసారి చూపిస్తాను, ఇక్కడ చూడండి. సో ఇక్కడ మీకు బ్రౌజర్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ ఈ విధంగా కనిపించడం అనేది జరుగుతుందమ్మా. మీరు అక్కడ ఏం టైప్ చేయాలంటే డెమో అని జస్ట్ టైప్ చేయండి. డెమో అని టైప్ చేస్తే మీకు చూడండి ఫస్ట్ యూపీఎస్సీ డెమో అని కనిపిస్తుందా, దట్ ఈజ్ ఫ్రీ అండి, ఫ్రీ. సో ఈ ఫ్రీ కోర్స్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మీ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసి మీరు ఫ్రీ కోర్స్కి మీరు సైన్ అప్ అవ్వచ్చు. సో అక్కడ చక్కగా అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి వీడియోస్ ఉంటాయి. సో ఒకసారి మీరు అన్ని సబ్జెక్ట్స్ ఒకసారి చూడండి, ఫ్యాకల్టీ మెంబర్స్ యొక్క క్వాలిటీ అనేది చూడండి. చూసిన తర్వాత మాత్రమే మీరు డిసిషన్ తీసుకోండి. అర్థమైందా? సో మీకు టీచింగ్ క్వాలిటీ నచ్చితేనే మీరు చక్కగా జాయిన్ అవ్వండి. రైట్, అండ్ దాంతోపాటు యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్, హిందూ అనాలిసిస్ కావాలి అంటే యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ మీరు జాయిన్ అవ్వాలి. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ జస్ట్ మీకు 7,000 రూపీస్ ఓన్లీ. రికార్డెడ్ కావాలంటే, లేదు లైవ్ క్లాస్కి కూడా మేము అటెండ్ అవ్వాలి సార్ అంటే 9,000 రూపీస్ అండి. లైవ్ ప్లస్ రికార్డెడ్ 9,000 రూపీస్ అవ్వడం అనేది జరిగింది. సో ఈ లోపే జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. మీకు చాలా వ్యాలిడేషన్ అనేది ఉంటుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. కాంప్రహెన్సివ్గా ప్రతి ఆర్టికల్స్ మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా? మరి ఇప్పుడు ఒకసారి మన ఎక్స్ప్లెయిన్డ్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి అమ్మ. సో యాంటీ డిఫెక్షన్ లా, ఫిరాయింపుల నిరోధక చట్టము అని చెప్పి అంటాం. యాంటీ డిఫెక్షన్ లా గురించి తెలుసుకునే ముందు మనం డిఫెక్షన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. డిఫెక్షన్ ని తెలుగులో ఫిరాయింపు అంటాం, పార్టీ జంపింగ్ అంటారు తెలుసా, అలా అంటాం. సో వాట్ ఈస్ దిస్ డిఫెక్షన్ అండ్ వై ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ థ్రెట్ టు ద డెమోక్రసీ? ప్రజాస్వామ్యానికి ఎందుకండి ఇది ఒక పెద్ద జోల్ట్ అన్నట్టు భావిస్తారు, ఎందుకు ఇది ఒక థ్రెట్ అన్నట్టు భావిస్తారు, తెలుసుకోవాలి. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఇండియా ఫాలోస్ రిప్రజెంటేటివ్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ. What do you mean by representative form of democracy? We, the people of India, what we do? By using universal adult franchise, సార్వత్రిక వయోజన ఓటు హక్కు, రైట్ టు ఓట్ ఉపయోగించుకొని మనం ఏం చేస్తాం,
వి ఎలెక్ట్ ఆర్ రిప్రజెంటేటివ్స్. మనం కొంతమంది మనకి రిప్రజెంటేటివ్స్ ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకయ్యా రిప్రజెంటేటివ్స్ ఎన్నుకుంటాం? వెళ్ళండయ్యా పార్లమెంట్కి, లేకపోతే వెళ్ళండయ్యా స్టేట్ లెజిస్లేచర్కి, మా తరపున మా వెల్ఫేర్ కోసం చట్టాలు చేయండి అయ్యా అని చెప్పి మనం వాళ్ళని పంపిస్తాం. దాంతోపాటు పాలసీస్ చేయండి అయ్యా, మమ్మల్ని సరిగ్గా పరిపాలించండి అయ్యా అని చెప్పి మనం వాళ్ళని పంపించడం అనేది జరుగుతుంది. దో the government is run by these particular representatives, since these representatives are elected directly by the people, the ultimate sovereignty lies with the people. ఈ రిప్రజెంటేటివ్సే అధికారం అనేది రన్ చేస్తున్నప్పటికీ, ప్రభుత్వాన్ని రన్ చేస్తున్నప్పటికీ ఈ వ్యక్తులే, కానీ ఆ వ్యక్తులను ఎన్నుకున్నది ప్రజలు కాబట్టి సో ద అల్టిమేట్ సోవరెంటీ అనేది, సో పూర్తి అధికారం అనేది ఎవరి చేతుల్లో ఉంటుంది? పీపుల్ చేతిలో ఉంటుంది. అందుకే ఇండియాని డెమోక్రటిక్ కంట్రీ అంటాం. రైట్, థింగ్స్ క్లియర్. బట్ సమ్ యాక్ట్స్ లైక్ దిస్ డిఫెక్షన్, ఈ ఫిరాయింపు లాంటివి ఈ డెమోక్రసీ ఏవైతే ఈ డెమోక్రసీ ప్రజాస్వామ్యాన్ని అండర్మైన్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకు అండర్మైన్ చేయడం అనేది జరుగుతుంది, ఎలా అండర్మైన్ చేయడం అనేది జరుగుతుంది అని తెలుసుకోవాలంటే లెట్ మీ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. సపోజ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. లుక్ ఎట్ దిస్. వైఎస్ఆర్సిపి పార్టీ, టీడీపీ పార్టీ ఉన్నాయనుకోండి. సపోజ్ నేను ఉజ్జాయింపుగా వేసుకుంటున్నాను, సపోజ్ ఆంధ్రప్రదేశ్లో లెజిస్లేటివ్ అసెంబ్లీ సీట్లు 100 ఉన్నాయనుకోండి. సో వైఎస్ఆర్సిపి ఏదైతే ఉంటుందో వైఎస్ఆర్సిపికి 60 సీట్లు వచ్చాయనుకోండి. టీడీపీ ఏదైతే ఉంటుందో టీడీపీకి 40 సీట్లు వచ్చాయనుకోండి. 100లో మ్యాజిక్ ఫిగర్ ఎంత అండి? గవర్నమెంట్ ఎంత వస్తే, ఎన్ని సీట్లు వస్తే గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు? 51 వస్తే గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు, అంతేనా? సో మరి వైఎస్ఆర్సిపికి 60 వచ్చాయి కాబట్టి వైఎస్ఆర్సిపి కెన్ ఈజీలీ ఫార్మ్ ద గవర్నమెంట్, అంతేనా? బట్ ఈ 60 మెంబర్స్లో సమ్ 15 మెంబర్స్ ఉన్నారు. దే ఆర్ అస్పైరింగ్ ఫర్ ఏ మినిస్ట్రీ. వాళ్ళకు ఒక మంత్రి పదవి కావాలి, లేకపోతే దే ఆర్ అస్పైరింగ్ టు బికమ్ అన్ హెడ్ ఆఫ్ పిఎస్యు, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కి హెడ్ అవ్వాలనుకుంటున్నారు. సో అలాంటి టైంలో వైఎస్ఆర్సిపి హెడ్ అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లేదు మేము వీళ్ళకి ఇవ్వము, ఎవరికి ఇవి ఎవరైతే ఎస్పైర్ చేస్తున్నారు 15 మెంబర్స్ వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చారనుకోండి, వీళ్ళకి కోపం వస్తుంది రాదా? తప్పకుండా కోపం వస్తుంది. వీళ్ళు అన్సాటిస్ఫైడ్ గా ఉండడం అనేది జరుగుతుంది, వీళ్ళు అసంతృప్తితో ఉంటారు. అప్పుడు టీడీపీ దగ్గర బాగా డబ్బు ఉందనుకోండి, టీడీపీ ఆ డబ్బుని వీళ్ళకి పే చేసి వీళ్ళని బ్రైబ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ 15 మందికి మీరు మా దగ్గరకు వచ్చేయండి, ఒకవేళ మన గవర్నమెంట్ ఫామ్ అయితే నేను మీకు మినిస్ట్రీ ఇస్తాను, లేకపోతే పిఎస్యు ఇస్తాను, లేకపోతే మీరు ఎప్పుడూ చూడనటువంటి డబ్బు ఇస్తాను అని చెప్పి టీడీపీ చెప్పింది అనుకోండి. ఇక్కడ నుంచి వైఎస్ఆర్సిపి నుంచి మనకి టీడీపీకి వెళ్ళిపోయారు అనుకోండి ఆ 15 మెంబర్స్. అప్పుడు వైఎస్ఆర్సిపిలో ఎంతమంది ఉంటారు? 45 మందే ఉంటారు వైఎస్ఆర్సిపికి సపోర్ట్ గా. అదే టీడీపీకి ఎంతమంది అయిపోతారండి? 55 మంది అవ్వడం అనేది జరుగుతుంది. సో అప్పుడు గవర్నమెంట్ ని ఫామ్ చేసే అధికార హక్కు ఎవరికి ఉంటుందండి? ఆ తాలూకా పవర్ ఎవరికి ఉంటుందండి? టీడీపీకి ఉండడం అనేది జరుగుతుంది. చూసారా ఎంత సింపుల్ గా పీపుల్ యొక్క మ్యాండేట్ అనేది అండర్మైన్ చేసిందో. ప్రజలు ఎవరికండి పరిపాలించమని చెప్పారు? వైఎస్ఆర్సీపీకి పరిపాలించమని చెప్పారు. సార్ వైఎస్ఆర్సీపీకి ఓటేయడం ఏంటి సార్? సో అక్కడ కాన్స్టిట్యుయెన్సీలో ఎవరు నిలబడతారో ఆయనకి వేశారు, ఆయన నమ్మి వేశారు, ఆయన కదా ఫిరాయింపుకు పాల్పడ్డాడు, ఇందులో తేడా ఏముంది అని అనుకుంటే చూడండి, ఆ కాన్స్టిట్యుయెన్సీ లీడర్ కని చెప్పి వేయకపోవచ్చు ప్రజలు. వైఎస్ఆర్సీపీ యొక్క హెడ్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటు వేయొచ్చు, లేకపోతే వైఎస్ఆర్సీపీ యొక్క నవరత్నాలో లేకపోతే మేనిఫెస్టో ఏదైతే ఉంటుందో దాన్ని చూసి ఓటేయచ్చు, లేకపోతే వైఎస్ఆర్సీపీ ప్రత్యేక హోదా స్పెషల్ స్టేటస్ తెస్తుంది అని చెప్పడం వల్ల ఓటేసి ఉండొచ్చు, లేకపోతే వైఎస్ఆర్సీపీ వెల్ఫేర్ స్టేట్ సంక్షేమ ప్రభుత్వాన్ని స్థాపిస్తాము అని ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాటకని చెప్పి ప్రజలు ఓటేయొచ్చు ఆ వ్యక్తిని చూసి కాకుండా. సో ఏదైనా జరగచ్చు. పీపుల్ ఇచ్చినటువంటి మ్యాండేట్ ని నువ్వు డిఫెక్షన్ కి పాల్పడడం ద్వారా, పార్టీ ఫిరాయింపులకు పాల్పడడం ద్వారా యువర్ అండర్మైన్ ద మ్యాండేట్ ఆఫ్ ద పీపుల్, యువర్ అండర్మైన్ ద డెమోక్రసీ, రైట్? బికాస్ ఆఫ్ విచ్ ద రూట్స్ ఆఫ్ ద డెమోక్రసీ విల్ బికమ్ వెరీ లూజ్. అర్థమైందా? సో ప్రజాస్వామ్య పునాదులు కదిలిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. సో అందుకు డిఫెక్షన్ ని కర్బ్ చేయాలి. డిఫెక్షన్ ఈజ్ డేంజరస్, డిఫెక్షన్ షుడ్ బి కంట్రోల్డ్, రైట్? డిఫెక్షన్ ఈజ్ అన్ఫెయిర్. సో ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఇదే మన ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సపోజ్ 100 సీట్లు ఉన్నాయనుకోండి. వైఎస్ఆర్సీపీ ఏదైతే ఉంటుందో వైఎస్ఆర్సీపీకి 30 సీట్లు వచ్చినాయి. టీడీపీ ఏదైతే ఉంటుందో టీడీపీకి 40 సీట్లు వచ్చినాయి, రైట్? తర్వాత జనసేన ఉంది,
జనసేనకి 20 సీట్లు వచ్చినాయి, అదర్ ఇండిపెండెంట్ పీపుల్కి 10 సీట్లు వచ్చినాయి అనుకున్నాను. సో మ్యాజిక్ ఫిగర్ ఎంత అని చెప్పుకున్నా 51 అని చెప్పాం. 51 ఎవరికైనా వచ్చిందా? ఎవరికి రాలేదు. బట్ కానీ ప్రజల బిహేవియర్ ఎంతో కొంత ఎవరి వైపు ఉంది? టీడీపీ వైపు ఉంది, అంతేనా? ఎంతో కొంత టీడీపీ విన్ అవ్వాలని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. అఫ్ కోర్స్ దే డిడ్ంట్ గెట్ మ్యాజిక్ ఫిగర్, రైట్? సో ఈ టైంలో వైఎస్ఆర్సీపీ దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు సపోజ్ జనసేన నుంచి 20 మందిని తీసుకోవాలనుకుంటున్నారు, లేకపోతే అదర్స్ నుంచి 10 మెంబర్స్ ని తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారు. అర్థమైందా? సో సపోజ్ 20 మందిని తీసుకున్నారు అనుకోండి, వైఎస్ఆర్సీపీకి 50 అవుతాయి. ఈ ఇండిపెండెంట్ మెంబర్స్ లో ఒక 5గురు వచ్చారు అనుకోండి, 55 మంది. సో మ్యాజిక్ ఫిగర్ దాటిపోతుందా లేదా? ఇప్పుడు అధికారం ఫామ్ చేసేటటువంటి హక్కు ఎవరికి వచ్చింది? వైఎస్ఆర్సీపీకి రావడం అనేది జరిగింది. కానీ ఇట్ ఈస్ క్లియర్లీ షోయింగ్ దట్ పీపుల్ నో దే ఆర్ నెవర్ అస్పైరింగ్ ఫర్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. గవర్నమెంట్ ఇది చేయకపోవడమే, ఇష్టపడకపోవడం వల్లే కదా 30కే పరిమితం చేశారు. ఎంతో కొంత టీడీపీని ఇక్కడ కావాలనుకుంటున్నారు జనాలు, రైట్? సో హియర్ ఆల్సో యు ఆర్ అండర్మైనింగ్ ద మ్యాండేట్ ఆఫ్ ద పీపుల్. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉంటుందో దాన్ని అండర్మైన్ చేయడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ ద థ్రెట్ టు డెమోక్రసీ. ప్రజాస్వామ్య పునాదులు అనేవి కదిలిపోయేటటువంటి అవకాశం ఉంది ఇఫ్ దేర్ ఈస్ డిఫెక్షన్ ఇన్ ద సొసైటీ, ఇఫ్ దేర్ ఈస్ డిఫెక్షన్ ఇన్ ద పొలిటికల్ సిస్టమ్, రైట్? సో మీకు డిఫెక్షన్, ఫిరాయింపు అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. వై ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అన్ఫైర్ ప్రాక్టీస్, వై ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ డేంజరస్ ప్రాక్టీస్, వై ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ కంట్రోలబుల్ ప్రాక్టీస్ అని చెప్పి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చూడండి, defection is defined as either voluntarily giving up the membership of his party or disobeying the directives of the party leadership on a vote in legislature. Defection, ఫిరాయింపు అంటే ఏంటి? ఏ పార్టీ గుర్తు మీద అయితే ఆయన ఎన్నిక కాబడ్డాడో ఆ పార్టీని విడిచిపెట్టడం, వాలంటరీగా గివప్ చేసేయడం, ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేయడం, అది కూడా డిఫెక్షన్ అవుతుంది. వేరే పార్టీకి చేరతాడో లేదా అని తర్వాత విషయం, బట్ గెలిచిన పార్టీని నువ్వు వదిలేస్తే అది డిఫెక్షన్ అయిపోతుంది. మొదటి గుర్తుపెట్టేసుకో. సెకండ్ది ఏంటి అంటే పార్టీ ఇచ్చినటువంటి విప్ డైరెక్టివ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని డిజబై చేసినా అది డిఫెక్షన్ కింద వస్తుంది. సపోజ్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్, వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, వైఎస్ఆర్సీపీ 3 క్యాపిటల్ బిల్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొచ్చింది అనుకోండి. బట్ వైఎస్ఆర్సీపీలోనే ఉన్నటువంటి కొంతమంది మెంబర్స్ కి 3 క్యాపిటల్ బిల్ అనేది ఇష్టం లేదనుకోండి, ఎమ్మెల్యేస్ కి. వాళ్ళు 3 క్యాపిటల్ బిల్ కి సపోర్ట్ గా ఓటేయకుండా ఎగనెస్ట్ గా ఓటేశారు అనుకోండి, they are denying, they are disobeying the directives of their political party. పార్టీ జారీ చేసినటువంటి విప్ ని వాళ్ళు అండర్మైన్ చేస్తున్నారు, డిజోబే చేస్తున్నారు. దెన్ ఇట్ విల్ లీడ్ టు డిఫెక్షన్. అర్థమైందా? సో అది కూడా డిఫెక్షన్ అవుతుంది. సో యాంటీ డిఫెక్షన్ లా కింద యూ విల్ బి పనిషబుల్, రైట్? సో ఇది మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. సో వాట్ ఆర్ ద ప్రొవిజన్స్ అండర్ దిస్ యాంటీ డిఫెక్షన్ లా? అండ్ ఇవన్నీ తెలుసుకునే ముందు లెట్ us అండర్స్టాండ్ సమ్ అదర్ ఎగ్జాంపుల్. చూడండి, సో లుక్ ఎట్ దిస్ ఆయారామ్ గయారామ్ పాలిటిక్స్. యాంటీ డిఫెక్షన్ లా గురించి మాట్లాడే ప్రతి ఒక్కరూ ఈ ఫ్రేజ్ ను వాడతారండి. చూడండి, స్టేట్ ఆఫ్ హర్యానా, ఇట్ ఈస్ వన్స్ ఎ పార్ట్ ఆఫ్ పంజాబ్ స్టేట్. కానీ 1966లో లుక్ ఎట్ దిస్ వన్, 1964 నెహ్రూ గారు చనిపోవడం అనేది జరుగుతుంది. అప్పటి నుంచి 1967 ఇందిరాగాంధీ గవర్నమెంట్ అనేది స్టెబిలైజ్ అయ్యేంత వరకు ఒక పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనేది ఆవరించి ఉండడం అనేది జరుగుతుంది. ఆ టైంలో చాలా డ్రామాటిక్ సిచ్యుయేషన్స్ అనేవి జరగడం అనేది జరిగింది. అదే టైంలో దిస్ పర్టికులర్ ఆయారామ్ గయారామ్ అనేది వెలుగులోకి వచ్చింది. 1966 మనకి నెహ్రూ గారు చనిపోయిన తర్వాత ఏం జరిగింది అంటే పంజాబ్ నుంచి హర్యానా వేరైపోవడం అనేది జరిగింది. హర్యానాకి సెపరేట్ స్టేట్ హుడ్ రావడం అనేది జరిగింది November 1st. ద ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ హ్యాపెండ్ ఇన్ 1967. 1967లో ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ అనేవి జరగడం అనేది జరిగింది. అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగి ఎక్కడ? హర్యానా స్టేట్ కి. దేర్ ఇస్ అన్ ఇండిపెండెంట్ క్యాండిడేట్ కాల్డ్ గయాలాల్. సో హీ వన్ ద ఎలక్షన్స్ యాజ్ అన్ ఇండిపెండెంట్ క్యాండిడేట్. సో విత్ ఇన్ 3 hours ఆఫ్ హిజ్ విన్నింగ్ ఆఫ్ ఎలక్షన్స్ he joined కాంగ్రెస్ పార్టీ. విన్ అయిన 3 గంటల్లోనే కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోయాడు ఈయన, రైట్? బట్ కానీ సమ్ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్ సెడ్ కాంగ్రెస్ పార్టీ is why he joined కాంగ్రెస్ పార్టీ because up to then కాంగ్రెస్ పార్టీ is one of the dominant party in India. భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ అనేది ఒక డామినెంట్ పవర్ గా మన దేశవ్యాప్తంగా ఒక ఫోర్స్ఫుల్ గా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఒక ఫ్రెండ్ చెప్పాడు,
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ఆడదాని చేతుల్లో ఉంది. అప్పుడు స్టీరియో టైప్స్ ఎక్కువగా ఉండేవి కదా, ఆడవాళ్ళు రాజ్యాలు వెళ్ళలేరు అని చెప్పి. బట్ ఇందిరాగాంధీ ప్రూవ్డ్ ఆల్ ఆఫ్ దెమ్ రాంగ్. అద్భుతంగా పరిపాలించడం అనేది జరిగింది 11 years పాటు. సో ఆడదాని చేతుల్లో ఉంది, కాంగ్రెస్ పార్టీ విరిగిపోతుంది, కాంగ్రెస్ పార్టీలో ఉండకు అని చెప్పడంతో సో విత్ ఇన్ 3 years he again joined a party called యునైటెడ్ ఫ్రంట్. యునైటెడ్ ఫ్రంట్ లోకి ఆయన చేరడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ విత్ ఇన్ 6 hours యునైటెడ్ ఫ్రంట్ నుంచి మళ్ళీ కాంగ్రెస్ లోకి వస్తాడు. అండ్ విత్ ఇన్ 15 days కాంగ్రెస్ నుంచి మళ్ళీ యునైటెడ్ ఫ్రంట్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో 15 days లో ఆయన 4 times పార్టీ మారడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ ఎ క్లియర్ కట్ ఎగ్జాంపుల్ ఆఫ్ డిఫెక్షన్ అండి. ఆయారాం గయారాం పాలిటిక్స్. సో అప్పుడు కాంగ్రెస్ యొక్క మినిస్టర్ ఈయన కాంగ్రెస్ లో చేరిన తర్వాత యునైటెడ్ ఫ్రంట్కి వెళ్ళిపోయిన తర్వాత ఆయారాం గయా రామ్ అనేటటువంటి హిస్ నేమ్ ఈజ్ గయా రామ్లాల్ అండి. అందుకే ఆయారాం రామ్ వచ్చాడు, గయారాం రామ్ వెళ్ళిపోయాడు అని చెప్పి కాస్త వెటకారంగా ఇది ఫ్రేజ్ వాడడం అనేది జరిగింది. అప్పటి నుంచి డిఫెక్షన్ గురించి మాట్లాడే ప్రతి ఒక్కరూ దీన్ని చెప్దావడం అనేది జరుగుతుంది. మీరు నమ్ముతారా? దేశంలో ఆల్మోస్ట్ 60% టైమ్స్ స్టేట్ గవర్నమెంట్స్ అనేవి కుప్పకూలిపోవడం అనేది జరిగింది విత్ ఓన్లీ రీజన్ కాల్డ్ డిఫెక్షన్. సో దీస్ పొలిటికల్ లీడర్స్ ఒక పార్టీ నుంచి వేరే పార్టీకి ఫిరాయింపులు జంప్ చేయడం వల్ల చాలా సార్లు స్టేట్ గవర్నమెంట్స్ అనేవి కుప్పకూలిపోవడం అనేది, ప్రభుత్వాలే కుప్పకూలిపోవడం అనేది జరిగింది. సో ప్రజాస్వామ్యానికి ఇది అతిపెద్ద థ్రెట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మరి టు కర్బ్ దిస్ యాంటీ డిఫెక్షన్ లా సో ఏం తీసుకొచ్చారో చూడండి. సో ఐ హోప్ ఇక్కడ వరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఐ హోప్ యు ఆర్ కన్విన్స్డ్ దట్ డిఫెక్షన్ ఈజ్ వెరీ ఎ ఫాల్స్ ప్రాసెస్, డిఫెక్షన్ ఈజ్ వెరీ an unfair process, defection is a threat to democracy, defection should be curbed and controlled and defection shouldn't be there in our political system. సో ఇక్కడ వరకు క్లియర్ అని అనుకుంటున్నాను. సో డిఫెక్షన్ ని అడ్డుకట్ట వేయడానికి పార్లమెంట్ ఒక చట్టం ద్వారా 1985లో 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా సో మనకి రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఉన్నప్పుడు దిస్ యాంటీ డిఫెక్షన్ లా తీసుకురావడం అనేది జరిగింది. సో 10th schedule, దిస్ ఇన్సర్టెడ్ 10th schedule టు అవర్ కాన్స్టిట్యూషన్. మన రాజ్యాంగంలో 10th schedule ఇంట్రడ్యూస్ చేసింది. ఆ 10th schedule పేరే యాంటీ డిఫెక్షన్ లా అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. ఎప్పుడు తీసుకొచ్చారో 1985లో తీసుకురావడం అనేది జరిగింది. రైట్? వై దిస్ యాంటీ డిఫెక్షన్ లా వాజ్ ఇన్ ప్లేస్? టు ఎన్ష్యూర్ దట్ ఎ పార్టీ మెంబర్ డజంట్ వైలేట్ ద మ్యాండేట్ ఆఫ్ ద పార్టీ. ఒక పార్టీ నుంచి వాలంటరీ గివప్ చేయకపోవడం, దాంతో చేయకుండా ఉండడం, అండ్ దాంతో పాటు పార్టీ ఇచ్చినటువంటి మ్యాండేట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒక వ్యక్తి డిజోబే చేయకుండా అడ్డుకట్ట వేయడానికి దిస్ పర్టికులర్ యాంటీ డిఫెక్షన్ లా అనేది తీసుకురావడం అనేది జరిగింది. ఒకవేళ ఆ వ్యక్తి ఏమైనా అలా చేస్తే, డిజోబే చేస్తే పార్టీ మ్యాండేట్ ని, హి విల్ లూజ్ హిస్ మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్. హౌస్ యొక్క మెంబర్షిప్ ఆయన కోల్పోవడం అనేది జరిగింది. అండ్ దిస్ హౌస్ ఇక్కడ అన్నాం చూడండి, హౌస్ మీన్స్ ఇట్ అప్లైస్ టు బోత్ పార్లమెంట్, హౌస్ మీన్స్ ఇట్ అప్లైస్ టు ఆల్సో స్టేట్ అసెంబ్లీస్. స్టేట్ అసెంబ్లీస్ కూడా వర్తించడం అనేది జరుగుతుంది. లోక్సభ, రాజ్యసభ సెంటర్లో, దాంతోపాటు లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్, విధానసభ, విధాన పరిషత్, వీటికి కూడా వర్తించడం అనేది జరుగుతుంది. చాలా 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 ఇంపార్టెంట్. రైట్? సో లెట్ us look at some important provisions of anti defection law. చూడండి. సో లుక్ ఎట్ దిస్ 10th schedule, దట్ ఈస్ యాంటీ డిఫెక్షన్ లా. యాంటీ డిఫెక్షన్ లాలో ఉండేటటువంటి ప్రొవిజన్స్ ఏంటి? అండర్ వాట్ కండిషన్స్, అండర్ వాట్ సర్కమ్స్టాన్సెస్ ఎ పర్సన్ కెన్ బి డిస్క్వాలిఫైడ్ అండర్ యాంటీ డిఫెక్షన్ లా. వాట్ ఆర్ ద గ్రౌండ్స్ ఫర్ డిస్క్వాలిఫికేషన్? ఎప్పుడు డిస్క్వాలిఫై చేస్తారు చూడండి. ఇఫ్ ఎన్ ఎలక్టెడ్ మెంబర్ గివ్స్ అప్ హిస్ మెంబర్షిప్ ఆఫ్ ఎ పొలిటికల్ పార్టీ వాలంటరీలీ. సపోజ్ ఒక వ్యక్తి వైఎస్ఆర్సీపీ గుర్తు మీద గెలిచాడు, వైఎస్ఆర్ టికెట్ మీద గెలిచాడు. ఎలక్షన్స్ అయిపోయాక ఆయన టీడీపీలోకి డిఫెక్ట్ అయ్యాడు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి మెంబర్షిప్ అనేది వదిలేసి టీడీపీకి డిఫెక్ట్ అయ్యాడు. దెన్ హీ విల్ బి డిస్క్వాలిఫైడ్. ఈజీగా డిస్క్వాలిఫై చేయడం అనేది జరుగుతుంది. అలా వెళ్ళకూడదు. నెక్స్ట్, if he votes or abstains from voting of the house contrary to any direction issued by the political party. Let us look at this one. These political parties issue some directives. So every political party will have a person named whip, and this person manages the dignity of the party, dignity among the leaders of the party. అదేందా? సో అది మెయింటైన్ డిసిప్లిన్, పార్టీలో డిసిప్లిన్ మెయింటైన్ చేయడం అనేది ఈయన బాధ్యత. దిస్ పర్టికులర్ విప్ విల్ ఇష్యూస్ 3 kinds of విప్స్.
1 line whip, 2 line whip, 3 line whip. And among all these whips అంటే కూడా చెప్తానండి, this 3 line whip is very dangerous అమ్మ. What do you mean by 1 line whip? 1 line whip అంటే ఏంటండి? చూడండి, రేపు హౌస్ మీట్ అవుతుంది అని చెప్తారంతే. ఆ హౌస్కి నువ్వు అటెండ్ అవ్వచ్చు, అటెండ్ అవ్వకపోవచ్చు, వాళ్ళ పార్టీ లీడర్స్ చెప్తారు, ఎమ్మెల్యేస్ చెప్తారు, హౌస్ రేపు మీట్ అవుతుంది అని చెప్తారు అంతే. వాట్ ఈస్ దిస్ 2 line whip? రేపు హౌస్ మీట్ అవుతుంది, యు మస్ట్ ప్రెజెంట్ ఇన్ ద హౌస్, మీరు తప్పకుండా సభలో పార్టిసిపేట్ చెయ్యాలి అని చెప్తారు. 2 directives ఇస్తారు. సో దీన్ని కూడా పెద్ద పాటించనక్కర్లేదు, హౌస్కి ఆ రోజు ఏదైనా కారణాల వల్ల ఎగ్గొట్టేసినా ఏం పర్లా. అండ్ 3 line whip, దిస్ ఈస్ వెరీ డేంజరస్. ఫస్ట్, రేపు హౌస్ మీట్ అవుతుంది, యు మస్ట్ ప్రెజెంట్ ఇన్ ద హౌస్ అండ్ యు మస్ట్ vote in supportive to the bill of our party, bill introduced by our party. మనం ఇంట్రడ్యూస్ చేసినటువంటి బిల్లుకి మీరు తప్పకుండా సపోర్ట్గా ఓట్ వేయాలి అని చెప్పన్నారు. సో వైఎస్ఆర్సీపీ ఉందనుకోండి, వైఎస్ఆర్సీపీ యొక్క విప్ ఈ 3 line విప్ జారీ చేయడం అనేది జరిగింది. 3 capital బిల్ ఇంట్రడ్యూస్ చేశారు. సో మేము 3 capital బిల్ అనేది పెడుతున్నాం కాబట్టి 3 capital బిల్ మీద అందరూ ఆమోదం అనేది తెలపాలి అని చెప్పారు అనుకోండి. బట్ కానీ అమరావతి కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఎన్నికైనటువంటి ఒక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, ఆయనకి ఈ పర్టిక్యులర్ బిల్ అనేది నచ్చల. సో వాట్ హీ డిడ్, హీ ఓటెడ్ ఎగెనెస్ట్ దట్ పర్టిక్యులర్ బిల్కి ఎగెనెస్ట్గా ఓట్ వేయడం అనేది జరిగింది. సో అప్పుడు వైఎస్ఆర్సీపీ అనేది యాంటీ డిఫెక్షన్ లా కింద ఆయన మీద యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. దే విల్ కంప్లైంట్ టు ద ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ద హౌస్. అర్థమైందా? ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే లోక్సభలో, సారీ మనకి అసెంబ్లీలో అయితే స్పీకర్కి అండ్ మన తాలూకా కౌన్సిల్ అయితే చైర్మన్ కంప్లైంట్ చేయడం అనేది జరుగుతుంది. సో మరి తీసుకోకుండా కూడా ఉండొచ్చా అంటే ఉండొచ్చు. ఇట్ విల్ నో, దే విల్ గివ్ 15 days ఆఫ్ టైం. ఈ 15 days టైంలో దిస్ పార్టీ అనేది ఆ వ్యక్తిని క్షమించవచ్చు కూడా. ఇంకోసారి చేయమాకు, ఇంకోసారి ఏమైనా బిల్ ఇంట్రడ్యూస్ చేస్తే మన పార్టీకి సపోర్ట్గా ఇది చేయు అని క్షమించి వదిలిపెట్టచ్చు కూడా. లేకపోతే 15 daysలో ఆ చర్చలు ఏమైనా కన్విన్స్ అవ్వకపోయాయి అనుకోండి, దే విల్ కంప్లైంట్ టు ద ప్రిసైడింగ్ ఆఫీసర్. ప్రిసైడింగ్ ఆఫీసర్ విల్ డిస్క్వాలిఫై ద మెంబర్షిప్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ పర్సన్ అండర్ యాంటీ డిఫెక్షన్ లా. క్లియర్? ఇక్కడ వరకు అర్థమైందనే అనుకుంటున్నాను. థర్డ్ ప్రొవిజన్ చూడండి. థర్డ్ ప్రొవిజన్, ఇఫ్ ఎనీ మెంబర్ హూ ఇస్ ఇండిపెండెంట్లీ ఎలక్టెడ్ జాయిన్స్ ఎనీ పార్టీ. ఇండిపెండెంట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, స్వతంత్ర అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఏ పార్టీలోనే జాయిన్ అవుతారు. సపోజ్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయినా, సపోజ్ పోనీ తర్వాత టీడీపీ వస్తుందనే నమ్మకంతో టీడీపీలో జాయిన్ అయినా, అప్పుడు కూడా ఏం జరుగుతుంది, that person will be disqualified under anti-defection law. If any nominated member joins any political party after the end of 6 months, చాలా important. Nominated members, suppose take రాజ్యసభ. రాజ్యసభలో ప్రెసిడెంట్ 12 మెంబర్స్ నామినేట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ 12 మెంబర్స్ ఒకవేళ ఏదైనా పార్టీలో చేరాలి అనుకుంటే, ఫ్రమ్ హూ ఆర్ ఎక్సలెంట్ ఇన్ ఆర్ట్స్ కానీ లేకపోతే సైన్స్ కానీ డిపార్ట్మెంట్స్ వాళ్ళని నామినేట్ చేస్తారు ప్రెసిడెంట్. వీళ్ళు ఒకవేళ బీజేపీలో చేరాలనుకుంటే విత్ ఇన్ 6 months ఆఫ్ దేర్ ఎలక్షన్ బీజేపీలో జాయిన్ అయిపోవాలి. కాంగ్రెస్లో జాయిన్ అవ్వాలనుకుంటే విత్ ఇన్ 6 months ఆఫ్ దేర్ ఎలక్షన్ కాంగ్రెస్లో జాయిన్ అయిపోవాలి. 6 months తర్వాత వాళ్ళు జాయిన్ అయితే దే విల్ బి డిస్క్వాలిఫైడ్ అండర్ యాంటీ డిఫెక్షన్ లా, దట్ ఈస్ ఫర్ షూర్. సో దీస్ ఆర్ ద 4 important provisions అండర్ విచ్ ఏ పర్సన్ కెన్ బి డిస్క్వాలిఫైడ్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి. నౌ వాట్ ఆర్ సమ్ ఎక్సెప్షన్స్ అండర్ యాంటీ డిఫెక్షన్ లా? యాంటీ డిఫెక్షన్ లాలో సమ్ ఎక్సెప్షన్స్ ఏంటి చూడండి. వెన్ దెర్ ఇస్ ఎ మెర్జర్ యాంటీ డిఫెక్షన్ లా అనేది వర్తించదు. అంటే ఇన్ ద సిచ్యుయేషన్ వేర్ 2/3 ఆఫ్ ద లెజిస్లేటర్స్ ఆఫ్ ఎ పొలిటికల్ పార్టీ decide to merge into another party, neither the members who decide to join nor the ones who stay with the original party will face disqualification. చాలా ఇంపార్టెంట్. చూడండి, సింపుల్గా మీకు ఎగ్జాంపుల్ ప్రకారం చెప్తాను. సపోజ్ వైఎస్ఆర్సీపీ ఉంది, టీడీపీ ఉంది. టీడీపీలో మొత్తం 90 మెంబర్స్ ఉన్నారనుకోండి, అర్థమైందా? వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉంది సపోజ్. దీనిలో 2/3 మెంబర్స్ 60 మెంబర్స్, ఈ 60 మెంబర్స్ వైఎస్ఆర్సీపీలో కలిపి జాయిన్ అయ్యారు అనుకోండి, ఒకరిద్దరు కాకుండా. అప్పుడు ఈ 60 మెంబర్స్ మీద యాంటీ డిఫెక్షన్ లా అనేది వర్తిస్తుందా అంటే వర్తించదు. బికాస్ దిస్ అకౌంట్స్ టు మెర్జర్. మన జార్ఖండ్కి దీనికి సంబంధం ఉంటుంది. సో ఈ పాయింట్ మీరు దీనిలో పెట్టుకోండి, స్టార్ పెట్టుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. అర్థమైందా?
ఏం జరుగుతుంది, ఒకవేళ మెర్జర్ అయితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. మిగిలినటువంటి 30 మంది ఎవరైతే ఉంటారో 30 మంది మీద చర్యలు ఉండవు, అండ్ 60 మెంబర్స్ మీద కూడా చర్యలు ఉండవు. అండ్ దీస్ 30 మెంబర్స్ ఆర్ ఫ్రీ టు జాయిన్ ఎనీ పార్టీ, రైట్. ఒకవేళ ఏ పార్టీలో జాయిన్ అయినా వాళ్ళ మీద కూడా యాక్షన్ అనేది ఉండదు. నెక్స్ట్, ఎనీ పర్సన్ ఎలక్టెడ్ as a chairman or speaker can resign from his party and rejoin the party if it demits that post. సపోజ్ ఇక్కడ కూడా ఎగ్జాంపుల్ కింద చూస్తాం. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లోకి రావడం అనేది జరిగింది. వైఎస్ఆర్సీపీ స్పీకర్ గా తమ్మినేని సీతారాం గారిని ప్రపోజ్ చేయడం అనేది జరిగింది. సో హౌస్ అంతా తమ్మినేని సీతారాం గారిని స్పీకర్ గా ఎన్నుకోవడం అనేది జరిగింది. సో ఆఫ్టర్ ఎలక్టింగ్ యాజ్ స్పీకర్ హీ వాంట్ టు స్టే అన్బయాస్డ్. నేను వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే వైల్ కండక్టింగ్ ద సెషన్, వైల్ ప్రిసైడింగ్ ఓవర్ ద సెషన్, వైఎస్ఆర్సీపీకి ఎలానే నేను ఉంటానేమో కండక్ట్ చేసేటప్పుడు, సో నేను అన్బయాస్డ్ గా ఉండాలనుకుంటున్నాను, సో ఐ వాంట్ టు రిజైన్ ఫ్రమ్ మై పార్టీ అనుకుంటే స్పీకర్ రిజైన్ చేయొచ్చు అండ్ హీ విల్ నాట్ బి డిస్క్వాలిఫైడ్ అండర్ యాంటీ డిఫెక్షన్ లా. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ స్పీకర్ ఎవరైతే ఉన్నారో ఆయన రిజైన్ చేశారు అనుకోండి, రిజైన్ చేసిన తర్వాత హీ షుడెంట్ జాయిన్ either వైఎస్ఆర్సీపీ, either టీడీపీ ఆర్ ఎనీ అదర్ పార్టీ. హీ షుడ్ రిమైన్ ఇండిపెండెంట్. ఒకసారి రిజైన్ చేసిన తర్వాత వేరే పార్టీకి జాయిన్ అవ్వకూడదు. సపోజ్ ఒకవేళ హౌస్ అంతా కలిసి ఈయన్ని సస్పెండ్ చేయాలి, ఈయన తీసేయాలనుకుంది అనుకోండి, తమ్మినేని సీతారాం గారిని ఇప్పుడు తీసేశారు, స్పీకర్ గా ఆయన బయటకు వచ్చేసారు అనుకోండి. స్పీకర్ గా బయటకు వచ్చేసిన తర్వాత ఆయన ఏ పార్టీలోనే చేరొచ్చా అంటే చేరొచ్చు. ఓన్లీ ఏ పార్టీ మీద టికెట్ మీద విన్ అయ్యారో ఆ పార్టీలోనే చేరొచ్చు. సో స్పీకర్ పొజిషన్ ఆయన చేతిలో లేనప్పుడు వైఎస్ఆర్సీపీలో మాత్రమే చేరాలి. అర్థమైందా? జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. టీడీపీ కానీ అదర్ పార్టీస్ కి చేరకూడదు. వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. వైల్ ఇన్ ద స్పీకర్ పోస్ట్ ఉన్నప్పుడు ఒకసారి తన టికెట్ ఇచ్చినటువంటి పార్టీకి రిజైన్ చేస్తే వేరే ఏ పార్టీలో కూడా చేరకూడదు, ఈవెన్ వైఎస్ఆర్సీపీలో కూడా ఆయన చేరకూడదు. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ప్రొవిజన్స్. నెక్స్ట్ స్టూడెంట్, అండ్ హూ ఇస్ ద డిసైడింగ్ అథారిటీ? మరి డిస్క్వాలిఫికేషన్ గురించి ఎవరు డిసైడ్ చేస్తారండి అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ద హౌస్. ఇక్కడ పదం ఏంటి, హౌస్ అని వాడాం. సపోజ్ సెంటర్ లో అప్పర్ హౌస్ ఏంటమ్మా మనకి రాజ్యసభ ఉండడం అనేది జరుగుతుంది. లోవర్ హౌస్ ఏంటి, లోక్సభ ఉండడం అనేది జరుగుతుంది. స్టేట్ లో అప్పర్ హౌస్ ఏంటమ్మా విధాన్ పరిషత్ లేదా కౌన్సిల్ అనేది ఉండడం అనేది జరుగుతుంది, లెజిస్లేటివ్ కౌన్సిల్. అండ్ లోవర్ హౌస్ ఏమవుతుంది, విధాన సభ లేదా లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది అవ్వడం అనేది జరుగుతుంది. హూ ఇస్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ దిస్ హౌస్? రాజ్యసభకి చైర్మన్ ఉంటారు. చైర్మన్ యొక్క ఆబ్సెన్స్ లో డిప్యూటీ చైర్మన్ ఉండడం అనేది జరుగుతుంది. లోక్సభకి ఎవరు ఉంటారు? స్పీకర్ ఉంటారు. స్పీకర్ యొక్క ఆబ్సెన్స్ లో డిప్యూటీ స్పీకర్ ఉంటారు. సో స్టేట్ కి మళ్ళీ సేమ్ చైర్మన్, డిప్యూటీ చైర్మన్. అదే మన తాలూకా లెజిస్లేటివ్ అసెంబ్లీకి స్పీకర్, డిప్యూటీ స్పీకర్. అర్థమైందా? సో వీళ్ళ చేతుల్లో ఉండడం అనేది జరుగుతుంది. ఎవరైనా యాంటీ డిఫెక్షన్ల మీద ఎవరైనా డిస్క్వాలిఫై అవ్వాలా లేదా అని చెప్పి దిస్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. అర్థమైందా? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్టూడెంట్, మరి ద డెసిషన్ ఆఫ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ. సపోజ్ తమ్మినేని సీతారాం గారు వైఎస్ఆర్సీపీ పార్టీ కాబట్టి అడ్డగోలుగా టీడీపీ వాళ్ళని యాంటీ డిఫెక్షన్ లా కింద డిస్క్వాలిఫై చేయొచ్చా? చేస్తే ఎవరు అడిగే వాళ్ళు ఉండరా అంటే ఉంటారు. దో మన తాలూకా ఇదేం చెప్తుంది అంటే, మన తాలూకా యాంటీ డిఫెక్షన్ లా ఏం చెప్తుంది అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ యొక్క డెసిషన్ ఇట్ ఈస్ ఫైనల్ అండ్ బైండింగ్ అని చెప్తుంది. అది ఫైనల్, అది తప్పకుండా పాటించాలి అని చెప్తుంది. అండ్ కుడెంట్ క్వశ్చన్ ఇన్ ఎనీ కోర్ట్ ఆఫ్ లా, దాన్ని ఎటువంటి కోర్టులో ప్రశ్నించకూడదు అని చెప్తుంది. కానీ 1993లో సుప్రీంకోర్టు యొక్క ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అయినటువంటి కిహోతో హొలాహన్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే దిస్ ప్రొవిజన్ ఆఫ్ యాంటీ డిఫెక్షన్ లా ఇస్ అన్కాన్స్టిట్యూషనల్. ఎందుకంటే అది సుప్రీంకోర్టు అండ్ హైకోర్ట్స్ యొక్క జ్యూరిస్డిక్షన్ ని దూరం చేస్తుంది. సో జ్యుడిషియల్ రివ్యూ పవర్ ఏదైతే ఉంటుందో దూరం చేస్తుంది. జ్యుడిషియల్ రివ్యూ ఈజ్ ఎన్ష్రైన్డ్ ఇన్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో ఇది ఒక భాగం. సో ఏమని చెప్పుకున్నాం, కేశవానంద భారతి కేసులో కూడా రాజ్యాంగాన్ని ఎలా అయినా ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఎనీ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అయినా సవరణ చేయొచ్చు. కానీ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ని సవరణ చేయొచ్చా అంటే సవరణ చేయకూడదు. ఇట్ షుడ్ బి అమెండెడ్. సో జ్యుడిషియల్ రివ్యూ అనేది తీసివేయడం అనేది తప్పు. ఇట్ విల్ కమ్ అండర్ జ్యుడిషియల్ రివ్యూ అని చెప్పడం అనేది జరిగింది. ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ అని చెప్పడం అనేది జరిగింది. సో ద కోర్ట్ హెల్డ్ దట్ వైల్ డిసైడింగ్ ఏ క్వశ్చన్ అండర్ ద 10th షెడ్యూల్, యాంటీ డిఫెక్షన్ లా కింద ఏదైనా డిసైడ్ చేసే ముందు అప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ ట్రైబ్యునల్. ఈయన ఒక క్వాసీ జ్యుడిషియల్ బాడీగా యాక్ట్ చేస్తారు. సో చిన్న సెషన్స్ కోర్టులో మనకి ఏదైనా కోర్టు మనకు తీర్పు అనుకూలంగా రాకపోతే పైన కోర్టుకి వెళ్తామా? సో అలాగే ట్రైబ్యునల్లో రాపోయినప్పుడు మనం ఏం చేస్తాం, జ్యుడిషియల్ రివ్యూ సీక్ చేయడం అనేది సహజం. సో పైన కోర్టులకు కూడా మనం తప్పకుండా వెళ్ళొచ్చు. అర్థమైందా? చూడండి,
అండ్ ఇంకొకటి ఏం చెప్పడం అనేది జరిగింది, దేర్ మైట్ నాట్ బి ఎనీ జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ అంటిల్ ప్రిసైడింగ్ ఆఫీసర్ గివ్స్ హిస్ ఆర్డర్. సో ప్రిసైడింగ్ ఆఫీసర్ తన ఆర్డర్ ఇచ్చినంత వరకు జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ ఏమైనా ఉంటుందా? జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ అనేది ఏముండదు. ఇది కూడా స్టార్ పెట్టుకోండి, దీన్ని మళ్ళీ మనం డిస్కస్ చేస్తాం. అంటే ఆయన డిస్క్వాలిఫై చేస్తే ఎందుకు డిస్క్వాలిఫై చేశాడని చెప్పి కోర్టులో ప్రశ్నించవచ్చు. ఆయన డిస్క్వాలిఫై చేయకపోతే ఈయన డిస్క్వాలిఫై చేయలేదని చెప్పి కోర్టులో ప్రశ్నించవచ్చు. ఒకవేళ ఆయన డెసిషన్ తీసుకోకుండా హోల్డ్ లో పెడితే డెసిషన్ ని నువ్వు కోర్టులో ప్రశ్నించలేవు అంటిల్ ఆర్ అన్లెస్ హీ గివ్స్ హిస్ డెసిషన్. సో 2015 లో హైదరాబాద్ హైకోర్టు ఇదే విషయాన్ని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎవరైతే ఉన్నారో ఆయన సో మన తాలూకా యాంటీ డిఫెక్షన్ లా గురించి తీర్పు ఇవ్వడంలో డిలే చేస్తున్నారు బాగా, అంటే కోర్టు అనేది ఆయన తీర్పు ఇచ్చేంత వరకు నేను ఇంటర్వ్యూన్ అవ్వను అని చెప్పి, బికాస్ దట్ ఈస్ ద కాన్స్టిట్యూషనల్ రైట్ గివెన్ టు దట్ పర్సన్, ద ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ద హౌస్. ఐ షుడెంట్ ఎంక్రోచ్ విత్ రెస్పెక్ట్ టు ద రైట్స్ ఆఫ్ లెజిస్లేచర్ అని చెప్పి హైకోర్టు, హైదరాబాద్ హైకోర్టు అనేది వ్యాఖ్యానించడం అనేది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి. మరి ఈస్ దర్ ఎ టైమ్ లిమిట్ విత్ ఇన్ విచ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ షుడ్ డిసైడ్? సో మరి పలానా వ్యక్తిని డిస్క్వాలిఫై చేయాలా లేదా అని చెప్పి నిర్ణయించడానికి ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఏమైనా టైం లిమిట్ ఉంటుందా? టైం లిమిట్ అస్సలు ఉండదు. అర్థమైందా? దే కెన్ టేక్ ఎనీ మచ్ టైం, ఎంత టైం అయినా వాళ్ళు తీసుకోవచ్చు. అర్థమైందా? సో దీని గురించే చాలా సార్లు కోర్టులో కన్సర్న్స్ అనేవి రైజ్ అవ్వడం అనేది జరిగింది, పిటిషన్లు అనేవి అవ్వడం అనేది జరిగింది. ఎందుకు అంటే దీస్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అన్నెసరీగా డిలే చేస్తున్నారు సచ్ పిటిషన్స్ ని ఇది చేయడంలో, వాళ్ళ తీర్పు అనేది ఇవ్వడంలో. సో తీర్పు ఇచ్చేంత వరకు కోర్టులో కూడా ప్రశ్నించడం అనేది కుదరట్లేదు. సో దిస్ ఈజ్ ఎ కన్సర్న్ అని చెప్పడం అనేది జరిగింది. కొన్నిసార్లు ఏం జరుగుతుంది అంటే వేర్ మెంబర్స్ హు హ్యాడ్ డిఫెక్టెడ్ ఫ్రమ్ దేర్ పొలిటికల్ పార్టీస్ కంటిన్యూ టు బి ద హౌస్ మెంబర్స్. సో వాళ్ళ పొలిటికల్ పార్టీస్ నుంచి వేరే పొలిటికల్ పార్టీకి జంప్ అయిన వాళ్ళు మెంబర్షిప్ కోల్పోకుండా ఇంకా హౌస్ మెంబర్స్ గా కొనసాగడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే స్పీకర్ తన డెసిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని డిలే చేయడం వల్ల. అండ్ దాంతోపాటు దేర్ హ్యావ్ ఆల్సో బీన్ ఇన్స్టెన్సెస్ వేర్ అపోజిషన్ మెంబర్స్ హ్యావ్ బీన్ అపాయింటెడ్ మినిస్టర్స్ ఇన్ ద గవర్నమెంట్ వైల్ స్టిల్ బీయింగ్ మెంబర్స్ ఆఫ్ దేర్ ఒరిజినల్ పొలిటికల్ పార్టీస్ ఇన్ ద స్టేట్ లెజిస్లేచర్స్. సో అపోజిషన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా గవర్నమెంట్ లో మినిస్ట్రీ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందంట, వాళ్ళు స్టేట్ లెజిస్లేచర్ లో భాగంగా ఉన్నప్పటికీ. సో ఇది కూడా జరగడం అనేది జరుగుతుంది అని చెప్పి మనకి చెప్పడం అనేది జరిగింది. రైట్. ఇంతకీ మరి ఎవరండి ఇది చేస్తారు, ఎవరండి స్పీకర్ కంప్లైంట్ ఇస్తారు యాంటీ డిఫెక్షన్ లో ఏమైనా చర్యలు తీసుకోమని చెప్పి? అంటే సుమోటో కాగ్నిజెన్స్ అయినా తీసుకోవచ్చు, అంటే తానుకు తాను స్వీకరించవచ్చు కేసు ఆ తాలూకా పర్టికులర్ పిటిషన్ ని, అంటే పలానా వ్యక్తి డిఫెక్ట్ అయితే ఇది చేయొచ్చు. అండ్ దాంతోపాటు ఎనీ లెజిస్లేటర్ కెన్ కంప్లైంట్ టు దిస్ పర్టికులర్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ద హౌస్ అండి. అర్థమైంది? అదర్ ఎమ్మెల్యేస్ ఎవరైనా ఉంటే వాళ్ళు చేయొచ్చు, లేకపోతే వాటర్స్ కూడా కంప్లైంట్ చేయొచ్చు, స్పీకర్కి లెటర్ రాసి కంప్లైంట్ చేయొచ్చు. ఎందుకు? ఇప్పుడు సపోజ్ జనసేన ఉంది, జనసేనకు ఓన్లీ 1 ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారు, ఈ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోతారు అనుకోండి, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఈయన వచ్చేయడంలో, బలం వాళ్ళకే యాడ్ అవుతుంది. టీడీపీకి కూడా ఒకవేళ టీడీపీ ప్రాబ్లం ఉంటుంది మామూలు, ఒకవేళ ప్రాబ్లం లేదనుకోండి. సో మరి ఇప్పుడు జనసేన వాళ్ళు వేరే వాళ్ళు ఉంటే అప్పుడు లెజిస్లేటర్స్ కంప్లైంట్ చేయగలరు, మా వాడు వెళ్ళిపోతున్నాడు చూడండి వైఎస్ఆర్సీపీకి అని. మరి ఎవరు లేరు కదా, ఈవెన్ ద హెడ్ ఆఫ్ ద దిస్ జనసేన పార్టీ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఎన్నిక అవ్వాలా. సో అప్పుడు ఆయనకు ఓటేసినటువంటి వాటర్స్ ఎవరైతే ఉన్నారో, కాన్స్టిట్యున్సీలో ఓటేసినటువంటి వాటర్స్ ఎవరైతే, ఓటు హక్కు కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా చక్కగా రాయొచ్చు. రైట్? ఎవరికి? ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ద హౌస్ కి. రైట్? నెక్స్ట్ చూడండి. అండ్ సుప్రీంకోర్టు కూడా ఈ పర్టికులర్ యాంటీ డిఫెక్షన్ లా గురించి డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ మనకి ఫస్ట్ ప్రొవిజన్ గుర్తుందా? వాలంటీరీలీ గివ్స్ అప్ హిస్ మెంబర్షిప్. అండర్ విచ్ ప్రొవిజన్స్ మనం దేని ఇది చేస్తాం? గివింగ్ అప్ ద మెంబర్షిప్ గివ్ అప్ చేసిన. సెకండ్ ఏంటి? డిజోబేయింగ్ ద డైరెక్టివ్స్ ఆఫ్ దేర్ పొలిటికల్ పార్టీ. థర్డ్ మనం ఏం చెప్పుకున్నాం? ఇండిపెండెంట్ మెంబర్స్ పొలిటికల్ పార్టీ మారిన, అండ్ దాంతోపాటు ఇండిపెండెంట్ మెంబర్స్ వేరే పొలిటికల్ పార్టీలో చేరిన, నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్టర్ 6 months ఆఫ్ దేర్ నామినేషన్ ఏదైనా పొలిటికల్ పార్టీలో చేరినా యాంటీ డిఫెక్షన్ లా వర్తిస్తుందని చెప్పుకున్నాం. సో ఇక్కడ వాలంటీర్లీ గివ్స్ అప్ హిస్ మెంబర్షిప్, ద ఫస్ట్ ప్రొవిజన్ ఏదైతే ఉంటుందో దానికి ఒక వైడర్ కాంటెక్స్ట్ అనేది ఉంది అని చెప్పడం అనేది జరిగింది. సో చూడండి, ద లా సేస్ ద మెంబర్ కెన్ బి డిస్క్వాలిఫైడ్ ఇఫ్ హి వాలంటీర్లీ గివ్స్ అప్ హిస్ మెంబర్షిప్. వాలంటీర్లీ గివ్స్ అప్ హిస్ మెంబర్షిప్ అనేది గివ్ అప్ చేస్తేనే చెప్పింది. బట్ సుప్రీంకోర్టు ఏం చెప్పింది? వితౌట్ ఫార్మల్ రిజిగ్నేషన్ బై ద ఎంపైర్ ద గివింగ్ అప్ ఆఫ్ మెంబర్షిప్ కెన్ బి ఇన్ఫర్డ్ బై హిస్ కండక్ట్. ఆయన ప్రవర్తన నియమావళి బట్టి కూడా మనం డిఫెక్షన్ ని, ఆయన రిజిగ్నేషన్ ని మనం కన్సిడర్ చేయొచ్చు. లెట్ మీ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. వైఎస్ఆర్సీపీ ఉంది, టీడీపీ ఉంది. సపోజ్ దేర్ ఈజ్ ఎన్ ఎమ్మెల్యే ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ.
So what he is simply doing, he never resigned to YSRCP party, but he is criticizing publicly the decisions taken by the YSRCP party. వైఎస్ఆర్సీపీ తీసుకున్నటువంటి నిర్ణయాల్ని ఆయన క్రిటిసైజ్ చేస్తున్నాడు పబ్లిక్గా. దాంతోపాటు వైఎస్ఆర్సీపీ లీడర్ని క్రిటిసైజ్ చేస్తున్నాడు. వైఎస్ఆర్సీపీ పొలిటికల్ ర్యాలీస్ వీటిలో పార్టిసిపేట్ చేయకుండా టీడీపీ ర్యాలీస్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. టీడీపీ నాయకులను పొగుడుతున్నాడు. టీడీపీ యొక్క అపోజిషన్ని, టీడీపీ యొక్క పాత డెసిషన్స్ని పొగడ్డం అనేది జరుగుతుంది. సో ఆయన వైఎస్ఆర్సీపీకి డైరెక్ట్గా రాజీనామా చేయనా, వాట్ హీస్ కండక్ట్ ఈస్ సెయింగ్ హీఈస్ అలైన్ టువర్డ్స్ ద అదర్ పార్టీ టీడీపీ. సో దాన్ని బట్టి కూడా మనం డిఫెక్షన్ని అర్థం చేసుకోవచ్చు అని చెప్పడం అనేది జరిగింది. సో సింప్లీ పుట్, members who have publicly expressed opposition to their party or support for another party were considered as having resigned. సో వాళ్ళ పార్టీకి అపోజ్ చేసినా లేకపోతే వేరే పార్టీకి అనదర్ పార్టీకి సపోర్ట్ చేసినా వాళ్ళు రిజైన్ చేసినట్టే పరిగణలోకి తీసుకోవాలి. అర్థమైందా? సో అప్పర్ హౌస్ రాజ్యసభ చైర్మన్ పార్లమెంట్ లో ఇద్దరు జనతాదళ్ లీడర్స్ ని డిస్క్వాలిఫై చేయడం అనేది జరిగింది, బేస్డ్ అపాన్ ద ఎలిగేషన్ దట్ దే వర్ ఇండల్జింగ్ ఇన్ యాంటీ పార్టీ పాలిటిక్స్ అని. అర్థమైందా? యాంటీ పార్టీ పాలిటిక్స్ లో వాళ్ళు ఇది చేస్తున్నారు కాబట్టి. అఫ్ కోర్స్ వాళ్ళ పార్టీకి వాలంటరీ జనతాదళ్ పార్టీకి వాలంటరీ రిటైర్మెంట్ ఇవ్వకపోయినా బీజేపీ వైపు వాళ్ళు ఎలైన్ ఉండడం అనేది జరుగుతుంది. బీజేపీకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు, బీజేపీకి భజన చేస్తున్నారు. సో అందుకోసం అని చెప్పి వాళ్ళని రాజ్యసభ చైర్మన్ యాంటీ డిఫెక్షన్ లా కింద డిస్క్వాలిఫై చేయడం అనేది జరిగింది. అర్థమైందా? చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది 2002లో వాజ్పేయి గవర్నమెంట్ లో తీసుకురావడం అనేది జరిగింది. సో చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఒక ప్రొవిజన్ యాడ్ చేశారు, డిబార్స్ ద డిఫెక్టర్ హోల్డింగ్ ఎనీ రెమ్యునరేటివ్ పొలిటికల్ పోస్ట్ ఫర్ ద రిమైనింగ్ టెన్యూర్ ఆఫ్ ద లెజిస్లేచర్ అన్లెస్ హీ ఈస్ రీఎలెక్టెడ్. ఇలా చెప్తే మీకు అర్థం కాదు, మీకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తే అర్థమైపోతుంది. వైఎస్ఆర్సీపీ ఉంది, టీడీపీ ఉంది. టీడీపీలో ఒక మెంబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పార్టీకి ఆయన చాలా అసంతృప్తిగా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ఏమడుగుతుంది అంటే, నువ్వు మా పార్టీలో జాయిన్ అయిపో అంటుంది. ఈ వ్యక్తి పార్టీలో జాయిన్ అయిపోతే ఏం జరుగుతుంది? యాంటీ డిఫెక్షన్ లా విల్ కమింగ్ టు పిక్చర్ అండ్ దిస్ పర్సన్ విల్ బి డిస్క్వాలిఫైడ్. సో అప్పుడు వైఎస్ఆర్సీపీ ఏమంటుంది అంటే, నో ప్రాబ్లం, కమ్ టు అవర్ పార్టీ. నువ్వు డిస్క్వాలిఫై అయిపోయినా పర్లా, మా పార్టీకి వచ్చాయి. నీ పార్టీకి రాగానే నేను ఏం ఇస్తానంటే నీకు మినిస్ట్రీ అనేది ఇస్తాను. మీకు తెలుసు, డిస్క్వాలిఫై అయినప్పటికీ ఆయన మినిస్ట్రీ అనేది హోల్డ్ చేయొచ్చు. అంటే మినిస్ట్రీ లేకపోతే మినిస్ట్రీ హోల్డ్ చేయడానికి ఆయన హౌస్ లో మెంబరే కానక్కర్లేదు. మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. మీకు సపోజ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో కానీ లెజిస్లేటివ్ కౌన్సిల్లో కానీ మెంబర్ కానక్కర్లేదు. బట్ మినిస్ట్రీ వచ్చిన తర్వాత విత్ ఇన్ 6 months లో మాత్రం ఆయన తప్పకుండా ఏదైనా ఒక హౌస్ కి ఎన్నిక అవ్వాలి. ఇది గుర్తుపెట్టుకోండి. సో మినిస్ట్రీ ఇచ్చేస్తాను, లేకపోతే ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఏదైతే ఉంటుందో అది ఇచ్చేస్తాను, వచ్చేయి అని చెప్తారు. సో దిస్ పర్సన్ వచ్చేస్తాడు, హీ విల్ బి డిస్క్వాలిఫైడ్. డిస్క్వాలిఫై చేసిన తర్వాత ఈయనకి మినిస్ట్రీ వస్తుంది, పిఎస్సీ వస్తుంది. విత్ ఇన్ 6 months వాట్ హ్యాపెన్స్? బైపోల్స్ అవుతాయి. ఈయన తాలూకా కాన్స్టిట్యుయెన్సీలో బైపోల్స్ అవుతాయి, ఎందుకంటే అక్కడ ప్లేస్ అనేది వేకెంట్ అవుతుంది కాబట్టి. ఈ బైపోల్స్ లో ఈయన ఇప్పుడు వైఎస్ఆర్టీపీ టికెట్ మీద పోటీ చేస్తాడు. పోటీ చేసిన తర్వాత ఈ విల్ కంటిన్యూ బి ఏ మినిస్టర్, ఈ విల్ కంటిన్యూ టు బి ఏ హెడ్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, రైట్? సో ఈ విధంగా పార్టీస్ గ్యాంబ్లింగ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏం చెప్పడం అనేది జరిగింది అంటే, చూడండి, ఒక డిఫెక్టర్ ఎవరైతే ఉన్నారో, అంటే ఒక పార్టీ నుంచి వేరే పార్టీకి వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో దీన్ని ఈయన డిఫెక్టర్ అంటాం. హీఈస్ డిబార్డ్, హీఈస్ నాట్ అలౌడ్ ఇట్ హోల్డింగ్ ఎనీ రెమ్యునరేటివ్ పొలిటికల్ పోస్ట్. అంటే ఒక మినిస్ట్రీ కానీ ఒక పిఎస్యూ కానీ ఆయన హోల్డ్ చేయడానికి వీల్లేదు ఫర్ ద రిమైనింగ్ టెన్యూర్ ఆఫ్ ద లెజిస్లేచర్ అంటిల్ ఈజ్ రీఎలెక్టెడ్. సపోజ్ ఇది వైఎస్ఆర్సీపీ వ్యక్తిని మా పార్టీకి వచ్చాయని చెప్పి 5 years కదా టర్మ్, 3rd year లో అడగడం అనేది జరిగింది అనుకోండి. సో ఆయనకి నెక్స్ట్ 2 years వరకు ఎటువంటి పోస్ట్ అనేది ఇవ్వడానికి వీల్లేదు. ఒకవేళ ఈయన ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత ఇక్కడ బైపోల్స్ కండక్ట్ చేసి గెలిచాడు అనుకోండి, గెలిచిన తర్వాత ఆయనకి మినిస్ట్రీ కానీ పిఎస్యూ కానీ ఇవ్వచ్చు. గెలవక ముందు ఇన్ ద రిమైనింగ్ టెన్యూర్ ఆఫ్ ద పీరియడ్ ఆయనకి ఏమి ఇవ్వకూడదండి? సో ఆయనకి ఎటువంటి రెమ్యునరేటివ్ పొలిటికల్ పోస్ట్ అనేది ఇవ్వకూడదు. సో దిస్ వాజ్ ద అమెండ్మెంట్ యాడెడ్ through 91st Constitutional Amendment Act of 2002 during Vajpayee government. So these are all the important provisions of anti-defection law. Complete గా anti-defection law మీకు డీటెయిల్డ్ గా ఇక్కడ వరకు అర్థమైందనే అనుకుంటాను. నౌ ఈ ప్రొవిజన్స్ ని ఇప్పుడు జార్ఖండ్ లో జరుగుతున్నటువంటి సినారియోకి మనం అప్లై చేద్దాం, జాగ్రత్తగా వినండి. సో లెట్ us look at this. Let us first understand the geography of జార్ఖండ్. జార్ఖండ్ యొక్క బౌండరీస్ చూడండి అమ్మా.
ఫస్ట్ జార్ఖండ్ లైస్ ఇన్ ద చోటా నాగ్పూర్ ప్లాట్యూ, మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. And it is very rich in iron ore, bauxite and all. Many mineral ores అనేవి ఇక్కడ బాగా ఉండడం అనేది జరుగుతుంది. అండ్ దిస్ జార్ఖండ్ మనకి నార్త్లో బీహార్ అనేది ఉండడం అనేది జరిగింది. అండ్ మనకి నార్త్ వెస్ట్లో ఉత్తరప్రదేశ్ ఉండడం అనేది జరిగింది. అండ్ మనకి సౌత్ వెస్ట్లో ఛత్తీస్గఢ్, అండ్ మనకి సౌత్లో ఒడిషా, అండ్ మనకి ఈస్ట్లో మనకి వెస్ట్ బెంగాల్ ఏదైతే ఉంటుందో వెస్ట్ బెంగాల్ ఉండడం అనేది జరిగింది. సో దిస్ పర్టికులర్ జార్ఖండ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద నేమ్ జార్ఖండ్? జార్ఖండ్ అంటే ఏంటండి? ద ల్యాండ్ ఆఫ్ ఫారెస్ట్ అని చెప్పి అర్థం. అండ్ అరౌండ్ 28% ఆఫ్ జార్ఖండ్స్ పాపులేషన్ ఆర్ ట్రైబల్స్ అండి. And around 12% of the people belong to scheduled caste. It is one of the poorest, one of the most backward states in India, right? So Jharkhand was once a part of Bihar. And Bihar lo idi part ga undadam anedi jarigindi. Kani 15th November 2000 వాజ్పేయి గవర్నమెంట్ ఉండేటప్పుడు బీహార్ నుంచి జార్ఖండ్ అనేది సెపరేట్ అవ్వడం అనేది జరిగింది. 15th November 2000. దిస్ ఈజ్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ ద గ్రేట్ బిర్సా ముండా అండి. బిర్సా ముండా ఈజ్ ఫ్రమ్ ముండా ట్రైబ్. హీ లెడ్ ముండా రెబలియన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈయన స్టార్ట్ చేయడం అనేది జరిగింది. మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. ఫ్రమ్ బ్రిటిష్ వాళ్ళకి ఎగనెస్ట్గా 1899 to 1900 వరకు ఇది జరగడం అనేది జరిగింది. ఈయన పుట్టడం 15th November 1875 పుడతాడు. సో 1900లో ఆయన చనిపోవడం అనేది జరుగుతుంది. జైల్లో ఆయన చనిపోవడం అనేది జరుగుతుంది. అర్థమైంది? జస్ట్ 25 years మాత్రమే ఉంటాడు, కానీ భారతదేశ చరిత్ర మీద తన ఇంపాక్ట్ అనేది బిర్సా ముండా చూపించడం అనేది జరిగింది. సో ఈయన చేసినటువంటి రెబలియన్ ఏమంటారని చెప్పుకున్నాం మనం, ముండా రెబలియన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. దానికి పేరేంటి అంటే ఉల్గులన్ అనేటటువంటి పేరు కూడా ఉండడం అనేది జరిగింది. దీస్ ఆర్ మన హిస్టరీలో ఇవన్నీ మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. నా హిస్టరీ కోర్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. మేడం నెంబర్కి ఫోన్ చేసి చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. హిస్టరీ మీకు కథల రూపంలో డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరుగుతుంది. వీలైతే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. మీకు చాలా చాలా వాల్యుడేషన్ ఉంటుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను. అయితే చూడండి, 15th November 2000 సో బీహార్ నుంచి మన జార్ఖండ్ ఏదైతే ఉంటుందో జార్ఖండ్ సెపరేట్ అవ్వడం అనేది జరిగింది. కొత్తగా ఫామ్ అయినటువంటి జార్ఖండ్ స్టేట్కి ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఎవరయ్యారు అంటే ద జెంటిల్ మ్యాన్ దట్ యు ఆర్ సీయింగ్ ఆన్ దిస్ స్లైడ్ అండి. ఆయన పేరు బాబులాల్ మారంది. హీ వాజ్ వన్స్ ఏ మెంబర్ ఆఫ్ బీజేపీ పార్టీ. చీఫ్ మినిస్టర్గా బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు చీఫ్ మినిస్టర్గా చేశారు. బట్ ఆయన తాలూకా టర్మ్ అయిన తర్వాత 2006లో ఆయన ఒక పార్టీని తీసుకురావడం అనేది జరిగింది. ఏంటి ఆ పార్టీ? జార్ఖండ్ వికాస్ మోర్చా. తర్వాత ఆయన ఎన్నికల్లో పోటీ చేయడం అనేది జరిగింది. అయితే రీసెంట్గా 2019లో జార్ఖండ్లో జనరల్ ఎలక్షన్స్ అనేవి జరిగింది. సో దానిలో ఈ జేవీఎం పార్టీ ఏదైతే ఉంటుందో జార్ఖండ్ వికాస్ మోర్చా ఏదైతే ఉంటుందో జస్ట్ 3 seats మాత్రమే సంపాదించగలిగింది. ఆల్మోస్ట్ అట్ ద వెడ్జ్ ఆఫ్ కొలాప్స్ అని చెప్పి మనం అనుకోవచ్చు. అధికారంలోకి వేరే పార్టీ అయినటువంటి జార్ఖండ్ ముక్తి మోర్చా ఏదైతే ఉంటుందో రావడం అనేది జరిగింది. జేవీఎం అండి. ఈయన పార్టీ అధికారంలో ఉన్న పార్టీ జేఎంఎం. సో దీని తాలూకు లీడర్ ఎవరు అంటే హేమంత్ సోరెన్. ఆయన ఇప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉండడం అనేది జరిగింది. రైట్? సో అదంతా వేరే విషయం. 2019 ఎలక్షన్లో 3 seats మాత్రమే ఈయనకి రావడం అనేది జరిగింది. సో ఈయన 2020లో రాంచీలో జరిగినటువంటి ఒక మహాసభలో ఏం అనౌన్స్ చేశారు అంటే హోమ్ మినిస్టర్ అమిత్ షా గారి ఆధ్వర్యంలో నేను నా పార్టీని బీజేపీతో మెర్జ్ చేసేస్తున్నాను అని చెప్పడం అనేది జరిగింది. సో ఈ చేంజ్డ్ కలర్స్ చూడండి. ఫస్ట్ బీజేపీలో ఉన్నారు, బీజేపీ నుంచి ఆయన బయటకు వచ్చేయడం అనేది జరిగింది. తర్వాత ఆయన ఓన్ పార్టీ ఆయన పెట్టుకోవడం అనేది జరిగింది. జార్ఖండ్ వికాస్ మోర్చా పెట్టారు. మరి జార్ఖండ్ వికాస్ మోర్చాని నేను మెర్జ్ చేసేస్తున్నాను అని చెప్పారు. సో మొత్తం ఎంతమంది లెజిస్లేటర్స్ ఉన్నారు? 3 ఉన్నారు. సో కానీ 3లో 2 రెబలియన్ అండి. వీళ్ళకి బీజేపీతో కలవడం అనేది ఇష్టం లేదు. సో ఈయన ఈ లీడర్ యొక్క డెసిషన్ ని వీళ్ళిద్దరూ అపోజ్ చేయడం అనేది జరిగింది. అర్థమైంది? అపోజ్ చేయడం అనేది జరిగింది. యాంటీ డిఫెక్షన్ లా మనం మాట్లాడుకున్నాం. గుర్తు తెచ్చుకోండి ప్రొవిజన్స్. ఫస్ట్ ప్రొవిజన్ ఏమని చెప్పుకున్నాం? వాలంటీరీలీ గివ్స్ అప్ హిస్ మెంబర్షిప్. మెంబర్షిప్ అనేది గివ్ అప్ చేస్తే వాట్ హ్యాపెన్స్? హీ విల్ బి డిస్క్వాలిఫైడ్ అండర్ యాంటీ డిఫెక్షన్ లా. సెకండ్ది ఏమని చెప్పుకున్నాం? డిజోబేయింగ్ పార్టీ డైరెక్టివ్స్. మూడవది మనం ఏం చెప్పుకోవడం అనేది జరిగింది? థర్డ్ది అంటే ఇండిపెండెంట్ మెంబర్ ఏదైనా పొలిటికల్ పార్టీలో చేరితే. ఫోర్త్ది ఏమని చెప్పుకున్నాం? నామినేటెడ్ మెంబర్స్
ఆఫ్టర్ 6 months, 6 months తర్వాత ఏదైనా పొలిటికల్ పార్టీలో చేరాలనుకుంటే 6 months లోపే జాయిన్ అవ్వాలి. సో ఇక్కడ అండ్ ఎక్సెప్షన్స్ రెండు చెప్పుకున్నాం, గుర్తుందా? ఫస్ట్ వన్ ఎక్సెప్షన్ ఏం చెప్పుకున్నా, ఇఫ్ దేర్ ఇస్ ఎ మెర్జర్ 2/3 ఆఫ్ ద మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మెంబర్స్ ఆఫ్ ఎ పొలిటికల్ పార్టీ, వాళ్ళు ఒకవేళ వేరే పార్టీలో చేరడం అనేది జరిగితే, వేరే పొలిటికల్ పార్టీలో చేరితే దట్ కమ్స్ అండర్ మెర్జర్ విల్ నాట్ బి అకౌంటబుల్ ఫర్ యాంటీ డిఫెక్షన్ లా అని చెప్పి మనం నేర్చుకున్నాం. దాంతోపాటు ఇంకొకటి ఏం చెప్పాం, స్పీకర్ కానీ చైర్మన్ కానీ, వాళ్ళు స్పీకర్ పదవికి కానీ చైర్మన్ పదవికి కానీ ఎన్నికైన తర్వాత వాళ్ళు వేరే పార్టీనో వాళ్ళ పార్టీకి రిజైన్ చేస్తే ఒకవేళ అప్పుడు యాంటీ డిఫెక్షన్ లా అనేది వర్తించదు అని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది, వేరే పార్టీకి చేరితే యాంటీ డిఫెక్షన్ లా వర్తిస్తుంది, బట్ పార్టీకి రిజైన్ చేస్తే వీళ్ళిద్దరూ యాంటీ డిఫెక్షన్ లా అనేది వర్తించదు అని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. అయితే చూడండి, ఇక్కడ ఏమంటారు, నా పార్టీని నేను బీజేపీలో విలీనం చేసేసాను అని ఈ వ్యక్తి ఏమో అనడం అనేది జరిగింది. సో ఈ వ్యక్తి వెళ్ళిపోతారు, మిగిలిన 2 members మాత్రం బీజేపీలో కలవరు. సో ఈ 2 members ఏం చేస్తారు, స్పీకర్ కంప్లైంట్ చేస్తారు. దిస్ ఈజ్ నాట్ ఎ మెర్జర్ బికాస్ 2/3 members ఆఫ్ ద పొలిటికల్ పార్టీ దే డిడెంట్ జాయిన్ బీజేపీ. ఎందుకంటే మేము మొత్తం పార్టీ నుంచి 3 ఎమ్మెల్యేలు ఉన్నాం. 3 ఎమ్మెల్యేల్లో ఒక వ్యక్తే పార్టీ లీడరే బీజేపీకి వెళ్ళాడు, కానీ మా ఇద్దరం వెళ్ళామా? మా ఇద్దరం బీజేపీలో కలవలా. సో ఆయన మీద చర్యలు తీసుకోండి, డిస్క్వాలిఫై దట్ పర్టికులర్ పర్సన్ అని చెప్పి వాళ్ళ పార్టీ హెడ్ మీద కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది. ఎవరికి అంటే స్పీకర్కి. స్పీకర్ దాని మీద విచారణ అనేది చేపట్టడం అనేది జరిగింది. ఇక్కడ మెయిన్ క్వశ్చన్ అమ్మ. అయితే స్పీకర్ ఈ పర్టికులర్ ఇష్యూ మీద విచారణ చేపట్టకూడదని చెప్పి ఈయన ఎవరైతే ఉన్నారో, బాబులాల్ మరండి ఎవరైతే ఉన్నారో, ఈయన హైకోర్టుని ఆశ్రయించడం అనేది జరిగింది. రాంచీ హైకోర్టును సంప్రదిస్తే రాంచీ హైకోర్టు దాన్ని హోల్డ్లో పెట్టడం అనేది జరిగింది. సో మీరు ఇందాక నేను ఒక ఇది చెప్పడం అనేది జరిగింది, ఏం చెప్పాను, ఒక ప్రొవిజన్. సో స్పీకర్స్ డిసిషన్ ఏదైతే ఉంటుందో, దో ఇట్ ఈస్ ఫైనల్ అండ్ దో ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ దట్ పర్టికులర్ పర్సన్, అందులో డౌటే లేదు, బట్ ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ అని సుప్రీంకోర్టు చెప్పిందని చెప్పుకున్నాం. బికాస్ జ్యుడిషియల్ రివ్యూ విల్ కమ్ అండర్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరిగింది, మీరు గమనిస్తే. దాంతోపాటు ఈ జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ అనేది ఎప్పుడు ఉంటుంది, స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాతే ఉంటుంది. కానీ స్పీకర్ డిసిషన్ తీసుకోక ముందు జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ అనేది ఉంటుందా? మన హైదరాబాద్ హైకోర్టు అనేది ఏం చెప్పింది, జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ అనేది ఉండదు అని చెప్పడం అనేది జరిగింది. మరి ఇప్పుడు స్పీకర్, ఇక్కడ క్వశ్చన్ చూడండి, మరి స్పీకర్ లేదా చైర్మన్ దీని మీద చర్యలు తీసుకునే హక్కు ఆయనకి లేదు అని చెప్పి వీళ్ళు అంటారు. ఎవరంటారు, దిస్ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన అంటారు. అదేవిధంగా అసలు విచారించే హక్కే లేదు అంటారు. సో ఇప్పుడు మరి కోర్టు డెసిషన్ ఇవ్వాలి అంటే ఈ స్పీకర్ ఎవరైతే ఉన్నారో ఆయన తన తాలూకు తీర్పు ఇంకా ఇవ్వాలా? స్పీకర్ ఆర్ చైర్మన్ కి ఏమైనా టైం లిమిట్ ఉందా? దెర్ ఈస్ నో టైం లిమిట్ టు టేక్ డెసిషన్. సో ఈ తాలూకా అంబిగ్యూటీలో, ఈ తాలూకా కన్ఫ్యూజన్ లో దిస్ పర్టికులర్ సిస్టమ్ అనేది ఇప్పుడు నడుస్తూ ఉంది. జార్ఖండ్ లో పొలిటికల్ సిస్టమ్ అనేది రన్ అవుతుంది. సో జార్ఖండ్ లో ఇది హాట్ టాపిక్ గా మారడం అనేది జరిగింది, అందుకోసం అని చెప్పి ఇది న్యూస్ లోకి రావడం అనేది జరిగింది. సో ఈ పర్టికులర్ ఇష్యూ ఏం జరుగుతుంది, దాంతోపాటు ఎలా దాని మనం ప్రొవిజన్స్ కి మనం ఇంటర్లింక్ చేసాం, మీకు అర్థమైందని అనుకుంటున్నాను, రైట్? సో ఎందుకు ఇది చెప్పానంటే ఇంకోసారి యాంటీ డిఫెక్షన్ లా మీరు మర్చిపోరు. ఇఫ్ యూ గివ్ సమ్ కేస్ స్టడీ మీకు మైండ్ లోనే అలాగే ఉండిపోవడం అనేది జరుగుతుంది, రైట్? సో చూడండి, సో ఇప్పుడు మరి ఇతని తాలూకు లాయర్ ఎవరైతే ఉంటారో ఈయన ఏం వాదిస్తున్నారో తెలుసా? స్పీకర్ దగ్గర స్పీకర్ ట్రైబ్యునల్ గా యాక్ట్ చేస్తారని చెప్పామా? ట్రైబ్యునల్ గా ఉన్నప్పుడు ఈయన లాయర్ ఏం వాదిస్తున్నారంటే ఈ 2 members ఎవరైతే ఉన్నారో దే ఆర్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీ. మేము ఈ బీజేపీతో మెర్జ్ అవ్వక ముందే మా తాలూకు లీడర్ ఈ 2 members ని ఎక్స్పెల్ చేసేసారు. అండ్ దిస్ పర్టికులర్ బాబులాల్ మరండి ఈస్ ద ఓన్లీ పర్సన్ ఇన్ దిస్ పర్టికులర్ జార్ఖండ్ వికాస్ మోర్చా, జేవిఎం లో ఆయన ఓన్లీ 1 person. సో ఆయన ఒక్కడే చేరాడు. సో కాబట్టి అది మెర్జే అవుతుంది, పార్టీ మెర్జే అవుతుంది. దిస్ 2 members ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ దిస్ జేవిఎం, దే ఆర్ రెబల్స్. సో అందుకే ఎక్స్పెల్ ఆల్రెడీ చేసేసాము బిఫోర్ జాయినింగ్ ద బీజేపీ అని చెప్పడం అనేది జరిగింది, రైట్? ఇది వాళ్ళు చెప్తున్నటువంటి ఇది. సో ఫైనల్ గా కోర్టు ఏం తీర్పిస్తుంది, స్పీకర్ డిసిషన్ తీసుకుంటారో మనకి తెలియాల్సి ఉంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ టాపిక్ అండి. డీటెయిల్డ్ గా ఇన్ డెప్త్ మీకు ఈ టాపిక్ అనేది అర్థమైందనే అనుకుంటున్నాను, రైట్? డైలీ హిందూ అనాలిసిస్, ఫుల్ హిందూ అనాలిసిస్, దాంతోపాటు కరెంట్ అఫైర్స్ సెషన్ అండ్ మల్టిపుల్ టాపిక్స్, ఇండియన్ ఎక్స్ప్రెస్, పిఐబి అండ్ దాంతోపాటు అదర్ మ్యాగజైన్స్ యొక్క ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అని శాంతి మేడం ఎవ్రీడే డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. దానికి పీడిఎఫ్ కూడా మేడం ప్రొవైడ్ చేస్తారు. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ అండ్ జాయిన్ అవర్ కోర్స్. మీకు చాలా వాల్యూ ఎడిషన్ అనేది ఉంటుంది, మనం నమ్మి జాయిన్ అవ్వండి. అండ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ జాయిన్ అయితే కరెంట్ అఫైర్స్ కోర్స్ ఈజ్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. సో మీరు చక్కగా యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఇన్స్టాల్మెంట్స్ లో పే చేసే అవకాశం కూడా ఉంది. మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ, రైట్? మళ్ళీ ఇంకొక ఇంపార్టెంట్ వీడియోతో కలుద్దాం నాన్న, బాయ్ మా.